మరి ఏదైతే నిన్న 15 బ్యాంకులు వాటి ఫైనాన్స్తో సంబంధించి భూమి పూజ చేయడం, దానికి నిర్మలా సీతారామన్ గారు తీసుకోవడం, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ తీసుకురావడం ఎలా చూడొచ్చు అంటారు? చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు రాడి నిన్న దానికి భూమి పూజ చేయడం, ఎందుకంటే అన్ని బ్యాంకులు కలిసి అన్ని బ్యాంకులకు వచ్చి ఇక్కడ పెట్టడం అనేది, అన్ని బ్యాంకులు కేంద్ర కార్యాలయం ఇక్కడ అనేది పెద్ద, అందులో ఆర్బీఐ కూడా ఇక్కడికే వస్తుంది కాబట్టి దానివల్ల ఏంటంటే ఇంకా డెవలప్ అయ్యింది. విజయవాడ కానీ అదేనే కానీ రెండు ఉమ్మడి రాష్ట్రాల మీద కానీ ఈసారి ఆంధ్ర రాష్ట్రం అమరావతి ఈసారి గొప్పగా ఉండబోతుందని మా అందరికి ఇది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో అమెరికా వెళ్ళి జాబులు చేసుకునేదానికంటే ఇక్కడ మనకు వచ్చి కంపెనీలు వచ్చి ఇక్కడ చేసుకుంటే బెటర్ కదా. తల్లిదండ్రుల దగ్గర చూసుకొని మనం రూపాయి పావులా సంపాదించుకొని ఎక్కడ ఉండమే బెటరు. ఎక్కడికో వెళ్ళి తల్లిదండ్రులు చూసి బతికే వేస్ట్ కదా. ఇది ఇక్కడ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి రావడం, బ్యాంకులు నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఓపెన్ చేయడం చాలా ఆనందకరమైన విషయం. అంటే ఎలా చూడొచ్చు అన్న, ఓ పక్కన చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అమరావతి పేరుతో దోచుకుంటున్నారు, బీభత్సంగా దోచుకుంటున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అవన్నీ ఎలా ఉన్నాయంటే వీళ్ళు తిని ఉన్నారు, వాళ్ళు తింటున్నారు అంటున్నారు అంతే తప్ప వీళ్ళకి ప్రూఫ్లు లేవు. వాళ్ళకి వచ్చి నిజంగా అభివృద్ధి చేస్తున్నారు, నడుచుకుని వెళ్తున్నారు. ఇప్పుడు తండ్రి ఒక పక్క, కొడుకు ఒక పక్క, పవన్ కళ్యాణ్ ఒక పక్క, తల ఒక పక్క దారికి వెళ్ళి కూటుకు లేనోడు కానీ కోటీశ్వరుడు దాకా వాళ్ళు న్యాయం చేస్తున్నారు. కూటుకు లేనోడు ఇంటికి కూడా చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు. నీకేం సమస్య, నువ్వు డప్పు కొట్టుకుంటున్నావా, నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని వాళ్ళు ఇచ్చే టీ తాగేసి వాళ్ళు గర్వపడి వస్తున్నారు. బయటికి కోటీశ్వరుడు దగ్గరికి వెళ్తున్నారు. అరే నువ్వు పెట్టుబడులు పెట్టురా, మా రాష్ట్రానికి రండి, మా దగ్గర భూమి సేకరణ ఇంత ఉంది, వచ్చి పెట్టుబడి పెట్టండి అని తండ్రి కొడుకు పోటీ పడి పెడుతుంటే ఇవాళ ఇవన్నీ అసలు వీళ్ళు చేసింది లేదు, పెట్టింది లేదు, ఒక కంపెనీ తెచ్చింది లేదు, ఒక ఇటుకరాయి పేర్చింది లేదు. ఇవాళ ఇవన్నీ అపోవాలి, ఇవన్నీ వేస్ట్ మాటలు, ఇవన్నీ అసలు వాళ్ళ సోదులోనే లేరు. వాళ్ళు ఏ రోజు కూడా ఒక 10 మందికి జాబ్ ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో లేదు. అసలు వేస్ట్ మాటలు ఇవన్నీ. ఎందుకంటే కూటికి లేనోడు కానించి, మళ్ళీ చెప్పుకున్నా, కూటికి లేనోడు కానించి కోటీశ్వరుడు దాకా మొత్తానికి న్యాయం జరిగే గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్. అందుకని వేరే పార్టీల కోసం కాదు, అతీతం కాదు, తండ్రి కొడుకులు కష్టపడుతున్నారు. ఇవాళ చాలామందికి లైన్లో నుంచోబెడుతున్నారు. ఇవాళ ఫస్ట్ తారీఖులు పింఛన్లు వచ్చినాయంటే ఫస్ట్ తారీఖు వెళ్ళి ఏదో ఒక గ్రామానికి, జిల్లాకు వెళ్ళి దగ్గరుండి వెళ్తున్నారు. మొన్న వెళ్ళి మంగళ షాపులోకి వెళ్ళి కూర్చొని మంగళ షాప్ ఆయనకి ఏం కావాలి అని అడుగుతున్నారు. ఏ ముఖ్యమంత్రిని చూసారు ఈ మధ్యకాలంలో? మన తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో కలిపి ఏ ముఖ్యమంత్రిని అప్పటి వరకు ఏ ముఖ్యమంత్రిని చూడలా. ఇలాంటి ముఖ్యమంత్రిని ద గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ విషయంలో మాత్రం. అసలు అమరావతిలో చంద్రబాబు ఏ విధంగా డెవలప్ చేస్తా ఉన్నారు? అసలు అమరావతిని డెవలప్ అంటే అది మా భూతో మా భవిష్యత్తు. ఎందుకంటే భావితరాలకి, మా జనరేషన్కి, మా పిల్లల జనరేషన్కి, వాళ్ళ పిల్లల జనరేషన్ కూడా చెప్పారు 2045, 46 కల్లా చూడండి అమరావతి నానికి ఛాన్స్ ఇచ్చండి. ఇంకొక 20 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి కంటిన్యూ వస్తే ఇంకా జీవితంలో మేము బతుకుతామో చచ్చిపోతామో తెలియదండి. భావితరాల పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దీనివల్ల చాలామంది విలువలు కాపాడే వాళ్ళు అవుతాం. అలాగనే కాదు, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఇండియాలో నెంబర్ 1గా వెలిగి ఆ రాష్ట్రాన్ని అంత భవిష్యత్తు ఎదిద్దని మా నమ్మకం, గట్టి నమ్మకం. ఇంకా ఆయన భూసేకరణ అడిగారు అంటే ఆయన ఊరిని అడగరు. ఇవాళ 16,000 ఎకరాలు కాదు, 20,000 ఎకరాలు ఇచ్చినా తప్పు లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి భూమి ఇచ్చామంటే గుండెల మీద చేసుకుని నిద్రపోవచ్చు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఎందుకంటే మొన్న జియో రిలీజ్ చేశారు రైతులకి. భూమి అనంతరం చనిపోతే, భూమి పట్టదారుడు చనిపోతే వాళ్ళ పిల్లలకి అందేలాగా కొత్త బిల్లు చేయించారు. 100 రూపాయలు స్టాంప్ ఇచ్చి చేయించుకోమన్నారు. చాలా గొప్ప విషయం అది. అంటే రైతులకు కూడా నష్టపోకూడదు, మనకు భూమి ఇచ్చే రైతు కూడా బాధపడకూడదు అని చెప్పి. ఎందుకంటే రైతు ఏడిస్తే బాగోదు, రాష్ట్రానికి మంచిది కాదు. అలా నష్టపోకూడదు అని చెప్పి ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా గొప్ప విషయం అది చేయడం. అంటే అన్న ఏదైతే ఆ భూమి సేకరిస్తూ ఉన్నారో చంద్రబాబు, దాన్ని ఏదో చదరపు మీటర్లు చొప్పున 10,000 చొప్పున దళారుల చేతిలో పెడతా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అవన్నీ అపోవాలండి. అసలు దళారులు ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి దళారా, విజయమ్మ దళారా, షర్మిల దళారా? ఈ ధరలు తప్పు కదా, ఇవన్నీ కరెక్ట్ కాదు. అది అవన్నీ ఎవరు దళారులు? తప్పు కదా, అలా మాట్లాడకూడదు. అవన్నీ అపోవాలి, వీళ్ళేదో చేయాలని చేస్తున్నారు. ఆయన ముందు ఆయన సరిగ్గా చేసుకోలేకపోతున్నాడు, ఆయన సరిగ్గా రాలేకపోతున్నాడు. ఇంక ఇవన్నీ ఏం చేస్తారు? ఇవన్నీ మాటలు, ఉట్టి మాటలు, అపోవాలి ఇవన్నీ. అసలు ఆయన కోసం మనం మాట్లాడే ప్రసక్తి ఇది కూడా వేస్ట్ ఇక. ఎందుకంటే ఆయన అడుగుడు కాదు. ఎందుకంటే ఒక ఇటుకరాయి పేర్చాల 5 సంవత్సరాలు ఏం చేశాడు చెప్పండి? ఒక ఇటుకరాయి పేర్చాడు, ఒక అమరావతి అన్నాడు, అక్కడ అన్నాడు, ఎక్కడెక్కడో తిప్పాడు, ఏమీ చేయలే. ఆయన కట్టుకుందల్లా వైజాగ్ బీచ్లో ప్యాలెస్ కట్టుకోవడమే. ఇంకేం కట్టాడు చెప్పండి? మీరు చెప్పండి. పోనీ జనాలకు ఒక మాట చెప్పమనండి, ప్రెస్ మీట్ పెట్టి నేను పలాంది కట్టాను అని చెప్పమనండి. మెడికల్ కాలేజీలు అన్నారు, చూపించాక మెడికల్ కాలేజీలకు వెళ్ళి మెడికల్ కాలేజీలు పాత పునాదులు అలాగే ఉన్నాయి. ఇవాళ ప్రైవేటీకరణ కోర్టు సంతకాలు అన్నారు. ఎవరు చేశారు సంతకాలు? దారిని పోయి రోడ్డు మీద వెళ్ళి వాళ్ళందరితో సంతకాలు చేయించారు. వాళ్ళకి ఏంటో వాళ్ళు అడిగితే అంటున్నారు, ఎందుకు పెట్టించుకున్నారో తెలియదు అని అంటున్నారు. బయటకు వస్తే ఎవరో వెళ్ళే వాళ్ళందరూ సంతకాలు పెట్టించుకుంటే అయిపోద్ది కోర్టు సంతకాలు కాదు. నువ్వు విషయం చెప్పాలి. నువ్వేనికి సంతకం పెట్టిస్తున్నావు, దేనికి సంతకం, దేనికి నేను పెట్టాలని అడగాలి. వచ్చిన బతిమాలకు 4-10 మందితో సంతకాలు పెడితే కోటి సంతకాలు అవ్వవు. అది సంతకాలు అంటే మీ నాన్నగా చచ్చిపోయినప్పుడు నువ్వు సీఎం అవ్వాలని సంతకాలు పెట్టించావు. సేమ్ అయ్యా సంతకాలు ఇవి
తేడా ఏమి లేదు. సంతకాలు అంటే బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు మేము చేసాం చూడండి సంతకాలు, అవి ఒరిజినల్ సంతకాలు. బాబు గారు బయటికి రావాలని చెప్పి మేము చేసాం సంతకాలు, 52 రోజులు నిరాహార దీక్ష చేసాం చూడండి, అవి ఒరిజినల్ సంతకాలు. అంతేగాని ఈ సంతకాలు కాదు, ఈ కోర్టు సంతకాలు ఇవన్నీ తొక్కల సంతకాలు, ఇవన్నీ వేస్ట్. ఇవి వీటి గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఈ చిల్లర రాజకీయాలు చేయమాకండి. ఇంకా ఇప్పుడైనా సరే భూమికి మీకు ఏమైనా ఐడియాలు ఉంటే ఇవ్వండి, రండి బాబు గారి దగ్గర రమ్మంటున్నారు అసెంబ్లీకి రండి, మీకు ఏమైనా ఐడియాలు వస్తే ఇవ్వండి, మాట్లాడండి. అయ్యా మీకు ఉన్న ఆలోచనలు ఉంటే చెప్పండి. మీరు అది కూడా సాపం కలపతే మీకు ఇంకెందుకు? మీరు అసలు ఎమ్మెల్యే అర్హులు కారు. అసలు మీకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా మీకు గెలిపించుకున్న ఆ సీట్లు కూడా మీకు అర్హులు కారు. మీరు అసలు ఆ 11 కూడా వేస్ట్ మీకు. ఇక అంటే నిన్న మాక్ అసెంబ్లీ పెట్టారు, పిల్లల్ని తీసుకొచ్చి అసెంబ్లీ కండక్ట్ చేయటం, దాన్ని కూడా వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తూ చంద్రబాబు లోకేష్ చదువులు పిల్లల పట్ల చాలా ఇదిగా చేస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు పిల్లల విషయాల్లో, వాళ్ళు చదువుకుండా ట్యాబ్లు ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఏం ట్యాబ్లు అయ్యి? ఆ ట్యాబ్లు చూసారా? ఏం పాటలు అయ్యి? జగన్ సభలు పెడితే జగన్మోహయ్య పాటలు ఏంది? ఆ పాటలు ఏంది? ఆ డ్యాన్సులు ఏంది? నిన్న అసెంబ్లీలో పిల్లలు మాట్లాడారంటే ఇంత బొడ్డోడు కానీ ఇంత పిల్లలు కూడా మాట్లాడారు. అలా మాట్లాడే మాటలకి మేమే షాక్ అయిపోయాము. ఎమ్మెల్యేలు కూడా తడబడి మాట్లాడతారు. అలాంటిది వాళ్ళు బొడ్డోళ్ళు ఇంత పిల్లలు తడబడకుండా అలా మాట్లాడడం, అది ఫ్యూచర్ జనరేషన్ అండి. అది బాబు గారు చాలా తెలివైన మనిషి అయినా ఫ్యూచర్ జనరేషన్, ఫ్యూచర్లో వాళ్ళు కూడా పైకి రావాలి. ఇప్పుడు మేమే కాదు, మా వాళ్ళే కాదు, అందరూ పైకి రావాలి. అందరూ పైకి రావాలి అనుకునే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది. పిల్లలు కూడా ఫ్యూచర్లో పైకి రావాలి. ఇలా సభలు పెడితే వీళ్ళకి నోకంగానే తెలియదు. తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి, గురువుని ప్రేమించాలి. గురువు వీళ్ళకి ఏం తెలుసు అంటే రప్ప 2.1 అంటున్నాడు. ఏంటి రప్ప? వీడు ఏం చేశాడని రప్ప చేయడానికి? వీడికి అయింది రప్ప. ఆగండి, టైం ఉందిగా, వీడికి అయింది రప్ప. ఏమైంది? రప్ప ప్రతి ఓడు రప్ప. అంతేగాని ఒక స్కూల్ పిల్లలకి వెళ్ళి మాట్లాడడం కానీ, నీతి నిజాయితీ గురించి చెప్పడం కానీ ఏమని తెలుసా? నీతి ఎప్పుడైనా మాట్లాడారు వీళ్ళకి నీతి ఏమైనా వచ్చా? ముందు వీళ్ళు నీతిగా ఉంటేనే నీతి కబుర్లు చెప్పడానికి. పిల్లలంటే ఇంత పిల్లలు కూడా పోటీ పడి అసలు అసెంబ్లీలో ఎరగదీసేశారు. అంత బాగా అయితే పిల్లల్ని మీరు అప్రిషియేట్ చేయక తిరిగి ఏం మాటలు? పిల్లల భవిష్యత్తు అంటే జగన్మామయ్య అని పాటలు పెట్టడమా? మీరు డ్యాన్సులు వేయించడమా? ఏందండి ఇది మీరు చేసింది? అంటే పక్కన లోకేష్ కూడా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేస్తున్నాడు. సీఎం ఎవరైతే విద్యా మినిస్టర్ ఉన్నారో ఆయన దానికి అనుగుణంగా చేయకుండా భ్రష్టు పట్టించడం కానీ, లేదా సీఎంగా ట్రైనింగ్ అవుతున్నాడు లోకేష్ అని చెప్పి అంటున్నారు. అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. ఎందుకండి? ఎందుకు మాట్లాడకుండా వేస్ట్. ఎవడో అన్నాడని ఈయన వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సన్న బియ్యంతో అన్నం పెడుతున్నారు. ఇవాళ స్కూల్ పిల్లలు చెప్తున్నారు షర్ట్ మార్చారు, షర్ట్లు కూడా మార్చారు. షర్ట్లు మార్చి కలర్ చంద్రబాబు అని చెప్తున్నా. ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు ఈ వ్యవస్థలో. ఇంతకుముందు జగన్ ఫోటోలు గివన ఫోటోలు అంటించేవారు షర్ట్ల మీద, ప్యాంట్ల మీద, బెల్ట్ల మీద, పుస్తకాల మీద. ఇప్పుడు ఏమీ లేవు. ఓన్లీ అలాంటి గవర్నమెంట్ ముద్ర కూడా లేకుండా మొత్తం అన్నీ చేశారు. గవర్నమెంట్ ముద్ర ఏమీ లేకుండా చేశారు. ఇంకంతకంటే ఏం కావాలండి? విద్యా వ్యవస్థ సీఎం చంద్రబాబు అవ్వడానికి చేస్తున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. అవి అన్నీ అపోవాలు. ఏమో ఐటీ శాఖ మంత్రి ఆయన చదువుకున్న మనిషి కానీ ఎక్కడి నుంచో వచ్చి ఎంతో దిక్కాలు పనిచేసి చాలా వరకు చేసుకుని ఇక్కడికి వచ్చి పిల్లలకి ఏదైతే బాగుంటుందో సన్నబియ్యం, అన్నం, కూరలు కూడా మెనూ ఇస్తున్నారు. నెలకు 2 నెలలకు ఒకసారి పేరెంట్స్ మీటింగ్ పెడుతున్నారు. మీ పిల్లలకి ఎలా ఉండాలి, ఏం చేయాలి, ల్యాబులు పెట్టిస్తున్నారు. అభివృద్ధి ఇంతకంటే అభివృద్ధి ఎక్కడ ఉందో చెప్పండి? ఎవరండి మీరు చెప్పింది? పుస్తకాల మీద కూడా జగన్ మామయ్య అని ఫోటో, పోర్ల మీద, పెన్నుల మీద, పెన్సిల్ మీద, అన్ని ఆఖరికి గార్డు మీద కూడా జగన్ ఫోటో వేసుకుంటే ఎంతగా, ఆట క్రీడలకు కూడా బ్యాట్ల మీద. ఏంటంటే ఎంత దారుణమా? ఇది కరెక్ట్ కాదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిల్లలు చాలా అభివృద్ధిలో ఉన్నారు. చాలా బాగున్నాయి స్కూళ్ళు. ఇంకా డెవలప్ అయ్యి కూడా పెద్ద స్కూల్లో చిన్న స్కూల్లో జాయిన్ జరుగుతుంది. చాలామంది ఇప్పటికి బాగా జాయిన్ అయ్యారు. చాలామంది ఉన్నారండి. అలాంటిది ఏం లేదు. అపోవాలి అవన్నీ. ఈ అంబటి రాంబాబు అని అపోవాలి. ఎందుకంటే అంబటి రాంబాబు ఇప్పుడు ఏ తప్పు మాట్లాడినా సరే ఫ్యూచర్లో ముక్కు మీద వేసుకోవాల్సిందే. ఎందుకంటే మన తిరుపతి వెళ్ళాడు, భోజనం చేశాడు ఆయన. అదేం పెద్ద మనిషి భోజనం చేసి ముక్కు మీద వేసుకున్నాడు. మా గవర్నమెంట్లో కూడా ఇలా లేదయ్యా భోజనం అని. ఈ రేపు పొద్దున్న ఇవాళ ఏదో 100 మానొచ్చు. ఎవడో వాగమంటే వాగుతాడు అంబటి రాంబాబు. తర్వాత ఆయనే ముక్కు మీద వేసుకొని లోకేష్ బాబు ఇద్దరు రైట్ అని మాకు చెప్పకపోతే చూడండి. అన్న మరి ఏం చెప్తాను? మరి ఒక పక్కన ఏదైతే మాక్ అసెంబ్లీలో 175 నియోజకవర్గాల నుంచి ఒక స్టూడెంట్ని తీసుకురావటం, లేదా వాళ్ళు ఒక పోటీ పడే తత్వం తీసుకురావటం ఎలా చూడొచ్చు? మొత్తం గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి అలా కండక్ట్ చేయటం ఎలా చూడొచ్చు అంటారు? చాలా గొప్ప విషయం. ఎవరండి ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇలాగా అంతమందిని కనెక్ట్ చేసి తీసుకొని రావడం అంటే చాలా గొప్ప విషయం. మొన్న కూడా చూసా, ఎయిర్పోర్ట్లో ఢిల్లీ తీసుకెళ్లారు. ఫ్లైట్లో ఇప్పుడు నాకు తెలిసి ఎంత అంటే చిన్న గూడు కొట్టుకున్నారు. ఇప్పుడు అంత గవర్నమెంట్ స్కూల్ అంటే పేద పిల్లలు, పేద విద్యార్థులు. నాకు తెలిసి వాళ్ళు హెలికాప్టర్ కింద నుంచి చూస్తేనే పొంగిపోతారు. అలాంటిది వాళ్ళని ఫ్లైట్ ఎక్కించి ఢిల్లీ తీసుకెళ్ళి ఇవాళ అసెంబ్లీకి కూడా తీసుకొచ్చారంటే వాళ్ళ జన్మ ధన్యం. అది మాకు అయ్యో మా పిల్లలు వెళ్ళలేదంటే మేము బాధపడుతున్నాం, మీ వల్ల అయిపోయామంటే అని. అందుకని చాలా గొప్ప విషయం అది. అందుకని దాన్ని కూడా బురద వెళ్తున్నారంటే ఎంతకంటే నీచ రాజకీయాలు వద్దండి. ఇక ఆపేయండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు మాత్రం నేను ఉన్నది చెప్తున్నాను. మీరు ఇంకా నాకు తెలిసి
ఉగ్రవాదులు ఇండియా కాశ్మీర్ బోర్డర్ అవుతున్నారు, కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాదులు వైసీపీ రూపంలోనే ఉన్నారు. వీళ్ళే ఉగ్రవాదులు, ఇంతకు మించిన ఉగ్రవాదులు అంటూ ఉండరు. అసలు అంత ఉగ్రవాది జాతి వద్దు, మారండి, ఇంకైనా మారండి. మీకు అవకాశాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు అవకాశం ఇస్తున్నాడు, ఇంకైనా మారండి, మారి మంచి మనుషులు అవ్వండి. అంతేగాని ఇలాగా చేసి చిన్న పిల్లలు కూడా అసెంబ్లీకి వచ్చి మీరు ఓర్చుకోలేకపోతున్నారని ఇంతకంటే దిగజారు రాజకీయాలు వద్దండి, ఇక వద్దది. ఎందుకంటే మీరు అన్నీ చాలా చేశారు. ఎవరున్నా ఊరుకున్నా ఊరుకపోయినా వెంకటేశ్వరం ఊరుకోడండి. నేను చెప్తున్నాను, నేను వెంకటేశ్వరం భక్తుడిగా చెప్తున్నాను, వెంకటేశ్వరం ఊరుకోడు. మీరు కల్తీ లడ్డు చేసినప్పుడే జనాల్లో వ్యతిరేకత వచ్చి మీ ఎప్పుడు దాడి చేస్తారు జారిగ్గా, ఆ రోజు మీ అందరూ చాలా కోల్పోతారు. చాలా సమాధానం చెప్పాలి ఆ రోజు.